మార్చే ఏటీఎం పోతే చిక్కడులే విను తల్లే రోజు నీకు వండి వాచే ప్రోగ్రామ్ అంటే కష్టమే ఓ 5 స్టార్ హోటల్ కుక్కుని తెస్తావా తాజా చేతులు కందాయంటే పోదా చూసి ప్రాణమే ఆ కుక్కుని నీకే కుక్కని చేస్తాగా బాబే పుట్టాక కాన్వెంట్ చదువులకి ఫారెన్ పంపించాలని అంటే నువ్వేమంటావో ఇంగ్లీష్ చదువేగా చదివిద్దాం భేషుగ్గా అయినా వాడికి పెట్టిందంతా తిరిగొచ్చేదేగా సరగాని మనమొకటై ఇగాలు మగలవుదాము అబ్బబ్బా సరలే చెప్పింది చాలే అబ్బాయి వస్తే చూస్తావు సరే నచ్చాడు మనకే ఇస్తాలే మనసే ఆ పైన పెళ్ళే ఖాయం చేయొచ్చే పర్వాలేదనిపిస్తే నే జెండా ఊపేస్తాలే ఆ ఏర్పాట్లేవో చేసే నువ్వు చెప్పావని ఓకే నేనంటున్నాలే అంతే ఆ పైన ఇంకా భారం నీదే తేడా వచ్చిందంటే మన సంగతి తెలుసుగా నీకే నాన్నని కూడా చూడనులేనే రే అబ్బబ్బా సరలే చెప్పిందే చాలే అబ్బాయి వస్తే చూస్తావు సరే నచ్చాడు మనకి ఇస్తాలే మనసే ఆ పైన పెళ్ళే ఖాయం చేయొచ్చే అమ్మా అబ్బాయి ఇచ్చాడు అమ్మాయిని పిలవే ఏడి ఏమే అబ్బాయి వచ్చాడు తొందరగా రావే దీని సౌండ్కి కుక్కర్ సౌండ్ కూడా ఆగిపోయింది. ఆ రోజు ఆటో టైర్ పంచర్ అయినప్పుడే అర్థం చేసుకోవాల్సింది. పెళ్ళయ్యాక నా బతుకు కూడా పంచర్ అయిపోతుందని. గాలిపోయిన టైర్లు అయిపోయింది నా బతుకు. చూడమ్మా, పూరిలో గాలి శాశ్వతం కాదు. ఓసేయ్ చంకు పెట్టే మొహందానా, పారకాడేస్తాను. ముసుగేసుకుని మూల కూర్చుని కృష్ణారామ అనుకో. క్యా బోలమే? కృష్ణరామ కృష్ణరామ ऐसे करो, चलो కృష్ణరామ కృష్ణరామ కృష్ణ. ठहरो, చలనా ఎందుకు కట్టావు? మాట్లాడవే. ఆగు. పెళ్ళాన్ని కూడా పైనేస్తావా? నిన్నే 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 అడిగేది. అందరు పోలీసులు నీలాగా ఉంటున్నారా? ఎవరెలా ఉంటున్నారనేది కాదు, మనం ఎలా ఉంటున్నాం అనేది ముఖ్యం. నేను చాలా సిన్సియర్గా ఉంటాను. అందుకేగా మిగతా వాళ్ళందరూ మేడలు కట్టుకుని నీ మొహాన్ని మెడల్స్ పడేశారు. ఈ మెడల్స్ కి నా మెడలో ఉన్న తాళికి పెద్ద తేడా ఏమీ లేదు. ఈ మెడల్స్ కి నీ మెడలో ఉన్న తాళికి లింక్ ఏంటి? రెండిటికి విలువ లేదు. వీటి కోసం నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? దీన్ని కట్టించుకుని నేనెంత కష్టపడుతున్నానో తెలుసా? చూడవయ్యా, పక్కింటి పోలీసు చూడు. పెళ్ళానికో రోజుకో చీర, 3 నెలకో నగ, సంవత్సరానికో కారు, ఇన్ని కొంటున్నాడు. అయితే ఈ డీటెయిల్స్ నాకు కాదు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్పు. అయ్యో, అర్థం చేసుకోవయ్యా. లాఠీని డ్యూటీ కోసం కాదు, లంచం కోసం వాడాలి. లంచం తీసుకోవడానికి రూల్స్ ఒప్పుకో. తీసుకోపోతే నేను ఒప్పుకోను. అసలు లంచం తీసుకోమంటే పాయిజన్ తీసుకోమన్నట్టు ఫీల్ అవుతున్నావు. ఏ చచ్చిపోతావా? ఎన్ని సంవత్సరాల నుంచి డిపార్ట్మెంట్ లో ఉంటున్నావు, ఒక్క అపార్ట్మెంట్ అయినా కొన్నావా? మొన్నగా స్కూటీ కొన్నాను. డొక్కులో స్కూటీ, అది కూడా ఇన్స్టాల్మెంట్ లో కొన్నావు. లైఫ్ లో క్యాష్ పడేసి కారు కొనే కెపాసిటీ కూడా లేదు నాకు. ఛీ, నాకు ఎంత షేమ్ గా ఉందో తెలుసా? అది కాదు బాను, సర్దుకుపోవడం చేతనైతే స్కూటీ కూడా సరదాగానే ఉంటుంది. సర్దుకుపోలేకపోతే విమానం కూడా విషాదంగా ఉంటుంది. ఛా, తూ జ్యాదా బోల్ రహీ హై. ఓకే, छोड़ दो. డబ్బులే. అలా గుడ్లప్పకించి చూస్తున్నావే, జీతం ఏ. 1 minute. పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను. ఏంటా తొక్కలో చెక్క డబ్బాలో డబ్బులు దాస్తున్నావు? నా కోసమేనా? లేదు, నా ఆశయం కోసం. క్యా? ఒక భర్తగా డ్యూటీ చేసి భార్యకి ఇవ్వాల్సిన నెల జీతం డబ్బులు నీకు ఇస్తున్నాను. అలాగే ఒక మనిషిగా ఓవర్ టైం చేసి ఈ డబ్బులు పోగు చేస్తున్నాను, నా ఆశయం నెరవేరడానికి. నీకొక ఆశయం, దానికొక డిబ్బి, అందులో కొన్ని డబ్బులు, దానికొక తాళం. భానుమతి మొగుడు ఎందుకు అయ్యావయ్యా నువ్వు? నిన్ను ఇక్కడ కాదు, తీసుకెళ్లి సాలార్జంగ్ మ్యూజియం లో పెట్టాలి. నువ్వు ఇలాగే చేస్తుంటే చివరికి నా బతుకు అప్పడాలు అమ్ముకోవడమే. అదే నిజమైతే నేను గుండు కొట్టించుకుంటాను.
ఏడుకొండలవాడ వెంకటరమణ కృష్ణారామ కృష్ణారామ కృష్ణారామ. సరే దాయ్ దాయ్, ఎంత దాస్తావో దాయ్. దాచాక ఒకేసారి బోషాణం బద్దలు కొట్టి బంగారం అడ్డాణం చేయించేసుకోను. ప్లీజ్ అలా మాత్రం చేయకు, ఇది నా ఆశయం. అయ్యో పైడి తల్లి, చచ్చి బతికిపోయావు గాని లేకపోతే రోడ్ రోలర్తో గుద్దించి నిన్ను నేనే పైకి పంపించేదాన్ని. దిక్కుమల్లోడా, చూడు 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 చూడు, ఎన్ని తిట్టినా ఎలా నవ్వుతున్నాడో సిగ్గు లేకుండా. ఠారం. 100 తగ్గిందేంటి? చలాన్ కట్టానుగా. హ? లెక్కలకేం తక్కువ లేదు. ఏమండి బాగుందా? బాగుంది కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తాను. నేను అడిగింది అది కాదండి, ఆ. నా జడ బాగుందా అని. బారుగా ఎంత బాగుందో బాపు గారి బొమ్మ జడలా. వెళ్ళి అన్నం పెట్టు. అలాగేనండి. ఏమండి ఆ, కంచం బాగుందా? కంచం బాగుంటాం ఏంటి? ఏమండి ఆ. అన్నం బాగుందా? ఆ. అన్నానికి కంచానికి మ్యాచింగ్ బాగుందా? ఇదేమన్నా చీర జాకెట్ మ్యాచింగ్ బాగుండడానికి? అమ్మ బాబోయ్, పెళ్లి చూపులో మీ నాన్న కాళ్ళు కడిగి అమ్మాయి బాగుందా, ఉంగరం బాగుందా, స్వీట్ బాగుందా అంటే మీదేదో మర్యాదస్తుల కుటుంబం అనుకున్నాను. ఇలా బాగుందా బాగుందా జబ్బుతో చంపేసే కుటుంబం అనుకోలేదే. దీనికి యునానీలో, ఆయుర్వేదంలో, హోమియోపతిలో కూడా మందు లేదట, మీ బాబాయ్ చెప్పాడు. ఏమండి మా నాన్న చెప్పిందంతా చాలా బాగుందండి. చాలా సంతోషం. ఏమండి ఉమ్. ఈ బొట్టు బిల్ల బాగుందా? ఆ? ఆ బొట్టు తీసేస్తే నేను పోయినట్టే. ఆ తర్వాత నీ గెటప్ చాలా బాగుంటుంది, కానీ ఇప్పటి నుంచి తీకు. నువ్వు చెప్పింది చాలా బాగుంది డాడీ. ఆ? అమ్మని అమ్మ, ఈ బాగుందా బాగుందా ఎయిడ్స్ కన్నా భయంకరమైందా? డాడీ చికెన్ బాగుందా? అబ్బా, వీడు కూడా బాగుందా ఫ్యామిలీలో జాయిన్ అయిపోయాడు. ఆ? ఇదేంటే లడ్లు బదులు గుడ్లు తెచ్చావు? అన్ని తినేసి ఇవి మాత్రం వదిలేశారు. మీకేమన్నా బాగుందా? ఇక్కడ మాటలు ఇంపార్టెంట్ కాదు, మ్యాటర్ ఇంపార్టెంట్. అవి కింద పెట్టు. కళ్ళలో కూడా బాగుందా అని కలవరించావనుకో చంపేస్తాను. అది అబ్బా. హలో, ఆవకాయ పచ్చడి బాగుందా? ఎవడ్రా నువ్వు? ఎవడరా నువ్వా? సాక్షాత్తు మామయ్యని పట్టుకొని ఎవడరా నువ్వు అంటావ్? ఏమన్నా బాగుందా? మా మీరా? మీరు పంపించిన ఆవకాయ బాగుంది, అందులో ఊట బాగుంది, ముక్క బాగుంది, తొక్క బాగుంది, మీ అమ్మాయి బాగుంది, మీ అమ్మాయి అమ్మ బాగుంది. నువ్వు కూడా బాగున్నావు అంటే ఉన్నమాటే అన్నాడు. నోర్మోయ్. అవును, నేను కొనిచ్చిన కొత్త ఇల్లు బాగుందా? అబ్బో, ఇదో మ్యాటర్ మర్చిపోయాను కదా. మీరు ఇచ్చిన ఇల్లు బాగుందండి, సామాన్లు బాగున్నాయి, మీరు ఇచ్చిన మనవలు బాగున్నారు. కానీ అర్ధరాత్రి ఇలా ఫోన్ చేసి మీరు అప్మ ఇలా చేయడు ఏమన్నా ధర్మా మామయ్య గారు? ఏం లేదల్లుడు, సర్వెంట్ సెల్ ఫోన్ ఇక్కడ మర్చిపోయి వెళ్ళిపోయాడు. బేవర్స్ గా వచ్చింది కదా అని నీకు ఫోన్ చేశా. బాగుందా? అమ్మని మీ నాన్న ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి. హలో 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 అల్లుడు. హలో హలో హలో. కట్ అయిపోయింది. హలో. అమ్మో, ఇక్కడ పెడితే డేంజర్. ఏమండి మీరు అలా ఫోన్ పక్కన పెట్టడం ఏమన్నా బాగుందా? నీ బాగుందా తగలయో? హలో. మాట్లాడుతున్నప్పుడు అలా కట్ చేయడం బాగుందా? నాకు ఈ అల్లుడు నచ్చలేదు. నా 2 రోజులున్నైనా నచ్చేవాడు తెచ్చుకుంటాను. నీకు కాదు, మన అమ్మాయికి నచ్చినట్టు తేవాలి. ఏంటి అది? నా సొంత బిడ్డ, నా మాట దానికి వేద వాక్కు. మన అమ్మాయికి కొన్ని టేస్ట్లు ఉన్నాయి. మన అమ్మాయికి టేస్ట్లా? నాకు తెలియకుండా నా కూతురికి టేస్ట్లా? ఏంటి ఆ టేస్ట్లు? స్వాతి, అమ్మా స్వాతి, స్వాతి ఏంటే పిలిస్తే రాదు? అలా పిలిస్తే ఎందుకు వస్తుంది? మరి ఎలా పిలవాలి? ఉండు నేను పిలుస్తా. అమ్మా ఇలియానా, త్రిషా, నయనతారా. ఏంటి మమ్మీ? ఏం లేదమ్మా, నీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. మీ బావగాళ్ళలాగా పోలీసుడు తప్ప ఎవరినైనా కోరుకో. అస్మీరా, కలకండ, బాదంగీరా, బాదం పిస్తా తెస్తా, ఇస్తా, నీ కాళ్ళ ముందు పడేస్తా. ఎవడు కావాలో కోరుకోమ్మా. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, వీళ్ళల్లో ఎవరైనా పర్వాలేదు. వీళ్ళల్లో ఎవరైనా పర్వాలేదా? ఇది ఏమైనా బాగుందా? నాకు జరిగిన అన్యాయం నా కూతురికి జరగడానికి వీల్లేదు. నీకేం అన్యాయం జరిగింది? నేను మా అమ్మా నాన్నల్ని హాలీవుడ్ హీరో కావాలని అడిగాను. టెక్నికల్ ప్రాబ్లం తేలేమన్నారు. కనీసం బాలీవుడ్ హీరోనన్నా తెస్తారనుకున్నా. ఇదిగో ఈ బెండపూడి అంకుల్కి ఇచ్చి పెళ్లి చేసి వచ్చారు. అంకులా? మొగుడిని పట్టుకొని అంకుల్ అని పిలుస్తావు, ఇది ఏమైనా బాగుందే? అయినా నా కూతురు ఏం అడిగింది? ఆ. హాలీవుడ్ హీరోని అడిగిందా, బాలీవుడ్ హీరోని అడిగిందా? ఆఫ్టర్ ఆల్ టాలీవుడ్ హీరోనే కదా అడిగింది. టాలీవుడ్ ఆఫ్టర్ ఆలా? యా. ఇప్పుడు నాకు టాలీవుడ్ లో ఎవడు దొరుకుతాడే? హాత్ నిక్కాలో అంటే లైట్ తీమనా? చెయ్యి తీమని. తీ చెయ్యి. చీర చాలా బాగుంది. కొని 4 ఏళ్ళైంది. ఆ పక్కింటోడు చూడు. అరే, పక్కలో పక్కింటోడి మ్యాటర్ రాకూడదే. ఇది లేకుండా కూడా రాకూడదు. దీనికి కూడా డబ్బులు కావాలా? కావాలి. నా కోరికలు తీరాలి కదా. అసలు నా క్యాష్ మీద ఉన్న ఇంట్రెస్ట్ కాపురం మీద లేదు.
ఎన్నిసార్లు చెప్పాలి? ఫస్ట్ నైట్ నుంచి ఇదే ప్రయత్నం. నేను ఒక్కసారి ఊ అంటే చాలు పిల్లలు ఊడి పడిపోయేలా ఉన్నారు. ఆ బరువు మోయడం నా వల్ల కాదు. ఏ అది కాదే, ఆడది మాతృత్వం బరువు అనుకోదు, అదొక వరం అనుకుంటుంది. అమ్మ అని పిలిపించుకునే దానిలో ఉండే ఆనందం. నేను ఫీల్ అవ్వాల్సింది నువ్వు ఫీల్ అయిపోతున్నావేంటి? పోనే ఓ పంచే, ఏ రోజైతే లంచం తీసుకొచ్చి నా చేతిలో పెడతావో ఆ రోజే నా ఒంటి మీద చేతులు వేసుకో. అప్పటిదాకా మన బెడ్రూమ్ లైట్ వేసే ఉంటుంది. చల్ సోజా. ఏంటి అలా చూస్తున్నావు? రేప్ చేస్తావా? ఎదుటోళ్ళకి ఇష్టం లేకుండా ఏమీ చేయకూడదు, చట్టరీత్యా నేరం. అయ్యో బాబోయ్! ఒరే పైడి తల్లి! మనసేమో నీ వెనుకే తిరిగే, కనులేమో నీ కలలే అడిగే, నీ చూపే నన్ను తెగకొచ్చేస్తుంది, నీ వైపే నన్ను రారమ్మ